మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తే ప్రమాదకరమని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిందని కదా రేవంత్ గారు అంటున్నారు. రేవంత్ గారు రాజకీయం మూడింట్లోనూ చెప్తున్నారు. ఎస్, రేవంత్ గారు రాజకీయం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ మేడిగడ్డదనేమో రిపేర్ చేసుకోమన్నది. ఎట్ ద సేమ్ టైం అన్నారం సుందిళ్ళ వెరిఫై చేసుకో అని చెప్పింది. అన్నారం సుందిళ్ళలో గ్రౌటింగ్ చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నారం సుందిళ్ళలో గ్రౌటింగ్ చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ పంపారు. ఏమని పంపారు? ఒక చిన్న 8.5 కోట్లతోని మేడిగడ్డ దగ్గర ఏదైతే ప్యాకేజ్ 7లో 2 పిల్లర్లు కుంగాయో అక్కడ మనం ఒక చిన్న రింగ్ బండ్ వేసుకొని నీళ్లు లిఫ్ట్ చేద్దాము, కరువు వచ్చింది అని చెప్పి తెలంగాణ నీటిపారుదల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, మినిమం వాటర్ పెట్టుకొని అన్నారం సుందిళ్ళ గేట్లు మూసి మనము మేడిగడ్డ గేట్లు మూయకుండానే నీళ్లు ఎత్తే అవకాశం ఉంది, ఎత్తండి. కరువు పరిస్థితుల్లో బంగారం కంటే నీళ్లు చాలా ముఖ్యమైనది. రిటైర్డ్ ఇంజనీర్లు, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు చెబుతున్నది కరెక్టా? నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ చెబుతున్నది కరెక్టా? ఎన్డీఎస్ఏ సంగతి చెప్తే నవ్వొస్తుందండి. ఇదే ఎన్డీఎస్ఏ పోలవరం ప్రాజెక్ట్ కట్టింది ఎన్డీఎస్ఏనే. ఎన్డీఎస్ఏ, సెంట్రల్ వాటర్ కమిషన్, బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం ప్రాజెక్టు 6 సార్లు కూలిపోయింది. 6 సార్లు దాని కాపర్ డ్యాములు కొట్టుకుపోయినాయి, డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయింది, అనేక రకాలుగా కూలిపోయింది. దాదాపు 7,000 కోట్ల రూపాయల నష్టం పోలవరం ప్రాజెక్టులో జరిగింది. మరి అక్కడికి ఎన్డీఎస్ఏ ఇంతవరకు ఎందుకు పోలేదు? ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? కేవలం తెలంగాణ ప్రాజెక్టు మీద మాత్రమే పగబట్టి కక్షగట్టి కుట్ర చేసే కార్యక్రమం ఏంటి అనేది ఒకటి. రెండవ క్వశ్చను, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది? తమ్మిడిహట్టి నుంచి మేము సుందిళ్ళకు నీళ్లు తెస్తాము అంటున్నారు. సుందిళ్ళ మరి ఇంటాక్ట్ ఉంది కనుకనే మీరు నీళ్ళు తెస్తామంటున్నారు కదా. అసెంబ్లీలో కోదండరామ్ ఎమ్మెల్సీ గారు అడిగిన క్వశ్చన్కు సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ సేఫ్ ఉందని ఇదే ప్రభుత్వం అసెంబ్లీలో సమాధానం చెప్పింది కదా. అసెంబ్లీలో ఒక మాట చెప్తారు, తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ళకు నీళ్లు తేవడానికి అభ్యంతరం ఉండదు, రిటైర్డ్ ఇంజనీర్ల మాటకు విలువ ఉండదు, తెలంగాణలో పనిచేస్తున్న ప్రస్తుత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా నీళ్ళు ఎత్తచ్చు అని చెప్పింది. కానీ కేవలం నీళ్ళు ఎత్తితే ఇంతకాలం మేము గోబల్స్ ప్రచారం చేశాము, కాళేశ్వరం కొట్టుకుపోయిందని చెప్పాము, ఇప్పుడు నీళ్ళు ఎత్తితే మళ్ళీ మేము చెప్పిందంతా తప్పవుతుంది, బీఆర్ఎస్కు పేరు వస్తుంది, కేసీఆర్ గారికి క్రెడిట్ వస్తుందని చెప్పి మేము ఇంతకాలం దుష్ప్రచారం చేసాం, కొట్టుకుపోయిందన్నాం కదా అని దానికి కట్టుబడి ఉండే ప్రయత్నంలో ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ద్రోహం తలపెడతా ఉన్నారు. ఇప్పుడు సింపుల్ అండి, రేవంత్ రెడ్డి ఎంత వీక్గా మాట్లాడుతున్నాడంటే 31 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత మేడిగడ్డ గేట్లు మూయకుండా నీళ్ళెత్తొచ్చనే కనీస అవగాహన ఆయనకు లేదు. ఇవాళ ఊర్లలో ఒక రైతుని అడిగితే చెప్తారు, జనరల్గా వాగులో నీళ్లు పోతుంటే చెరువులలో ఫుట్బాల్ వేసి మోటార్ పెట్టి నీళ్లు గుంచుతారు. ఫుట్బాల్ మునిగింది అనుకోండి ఆ నీళ్ళల్లో, మోటార్ పోస్తుంది. అంటే మీకు నదిలో ప్రవాహం ఉంటే, వాగులో ప్రవాహం ఉంటే ఫుట్బాల్ మునుగుతుంది, మోటార్ ఒత్తితే నీళ్ళు వస్తాయి. ఇక్కడ కూడా మేడిగడ్డ దగ్గర 93.5 మీటర్ల ఎత్తు ఉంటే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు 97 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తూ ఉంది. 93.5 మీటర్లులోనే మన కన్నేపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయొచ్చు, నీళ్ళు ఎత్తేయడానికి అవకాశం ఉంది. కేవలం రాజకీయ దురుద్దేశంతో నష్టం చేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.